విద్యుత్ నిర్ణయాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. పవర్ కమిషన్ ఏర్పాటు రాజకీయ కక్షగా ఈ పిటిషన్లో పేర్కొన్న కేసీఆర్ విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదిత్య సౌంది, ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. విద్యుత్ రంగ నిర్ణయాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. నిన్న కూడా విచారణ జరిగిన నేపథ్యం చూసాం. పవర్ కమిషన్ ఏర్పాటు రాజకీయ కక్షగా ఆ పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కేసీఆర్. ఈ కేసులో కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదిత్య సౌంది, ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం ఇదే అంశంపై. వాసు, చెప్పండి, నిన్న కూడా జరిగింది ఇదే అంశంపై విచారణ కోర్టులో. సో ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నట్టుగా చూస్తున్నాం. సో ఎటు వెళ్తోంది పవర్ పాలిటిక్స్, అప్డేట్ చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగ నిర్ణయాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో తాజా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న పిటిషన్ అర్హత పైన విచారణ అర్హత పైన వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో సీజే బెంచ్ విచారణ జరిపి కూడా ఈ రోజు విచారించేందుకు సిద్ధమైంది. ఎందుకంటే ఆ రిజిస్ట్రీ అభ్యంతరాల మేరకు కూడా అందులో జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేసిన నేపథ్యంలో కూడా ఆ రిజిస్ట్రీ యొక్క కేసు విచారించేందుకు సీజే బెంచ్ ముందు పెట్టిన నేపథ్యంలో కూడా సీజే బెంచ్ విచారించి మొదటైతే విచారణ జరగనివ్వాలంటూ కూడా నేను ఇంటిమేట్ చేస్తూ కూడా మరోపక్క ఈ రోజు నంబరింగ్ చేసి కూడా మరి కాసేపట్లో విచారణ చేసి సిద్ధమైంది. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ లో కూడా కీలక అంశాలను లేవనెత్తారు. విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని ఆయన సవాల్ చేస్తా ఉన్నారు. అసలు ఆ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా ఎక్కడ అవకతవకలు జరగలేదు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేసి చేసే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా మాత్రమే ఈ కమిషన్ ఏర్పాటైంది. ఎందుకంటే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జస్టిస్ నరసింహారెడ్డి ఇప్పటికే విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించిన నేపథ్యాన్ని కూడా తప్పుపడతా ఉన్నాడు కేసీఆర్. అదే దీనికి సంబంధించి కూడా ఇదంతా ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా సాగుతోంది. మరోపక్క ప్రభుత్వం టార్గెట్ పెట్టి కూడా ఈ నెల 30 లోపల నివేదిక కంప్లీట్ చేయాలని కూడా నరసింహారెడ్డికి ఆదేశాలు చేసిన నేపథ్యంలో కూడా దీన్ని కూడా కేసీఆర్ తప్పుపడుతూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న సుప్రీంకోర్టు న్యాయవాది ఆదిత్య సోంది కేసీఆర్ తరఫున వాదన వినిపిస్తారు. ఈ రోజు ప్రభుత్వం తరఫున కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టులో వాదన వినిపించబోతా ఉన్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి వాదన వినిపిస్తోంది, ఇప్పటికైతే కేసీఆర్ యొక్క కమిషన్ ఏర్పాటును తప్పడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్పవద్దు చూడాల్సింది. మరి ఓకే వాసు.